హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి విజయవాడ. నేనైతే ఫస్ట్ టైం జిలేబీ ట్రై చేశాను. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని దానిలో 1.5 కప్ షుగర్ అయితే వేసుకున్నాను. సేమ్ అదే కప్తో వాటర్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నా. 1 కప్పు మైదా పిండికి 1.5 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సేమ్ అదే కప్పుతో మైదా పిండి వేసుకున్నాను. ఆ మైదా పిండిలో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. జిలేబీకి మరీ టైట్‌గా కాకుండా లూజ్‌గా పిండి అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిండి మిక్స్ చేసుకోవడంలోనే అవి బాగా వస్తాయి. నేనైతే ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. ఈలోపు మనకి షుగర్ సిరప్ రెడీ అవుతూ ఉంటుంది. అదైతే మరీ పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ జిడ్డుగా ఫింగర్స్ టచ్ చేసి చూసుకుంటే అవి జిడ్డుగా అంటుకున్నట్లుగా ఉంటే సరిపోతుంది. జస్ట్ బాగా లేత పాకం వస్తే సరిపోతుంది. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఇది మళ్ళీ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మరీ గట్టి పాకం వచ్చేస్తే అది బాగా గట్టి కట్టేస్తుంది కదా షుగరు. షుగర్ గట్టకుండా ఉండాలంటే షుగర్ సిరప్ దీంట్లో కొంచెం హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ జిలేబీ అనగానే మనకి మెయిన్ కలర్ కదా, బాగా అట్రాక్టివ్‌గా అందంగా కనిపిస్తది. సో నేనైతే ఈ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ టైం కదా చేస్తున్నా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి ఈ కలర్ అయితే వేశాను. అందంగా కనిపిస్తాయి కదా జిలేబీస్ కూడా. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మైదా పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో హాఫ్ లెమన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇన్‌స్టంట్ జిలేబీ అన్నాం కదా, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సో లెమన్ అయితే వేసుకోవాలి పెరుగుకు బదులు. దీంట్లోనే ఒక చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి జిలేబీ వేసుకోవడానికి అయితే ఒక కవర్ అయితే కావాలి. పాలిథిన్ కవర్ ఏదైనా పర్వాలేదు. ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. నేనైతే ఈ కవర్ తీసుకున్నా. కొంచెం దళసరిగానే ఉంది ఈ కవర్ అయితే. ఇది తీసుకున్నాను. ఏ కవర్ అయినా పర్వాలేదండి. తీసుకొని ఇలా గ్లాస్‌లో కోన్ షేప్‌లో పెట్టుకొని అందులో పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 4 సైడ్స్ క్లోజ్ చేసుకొని టైట్‌గా కింద అయితే ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా జారుతూ ఉండాలి అందులోంచి. ఈలోపు అయితే మన ఆయిల్ అయితే మరిగిపోయింది. ఒకసారి వేసి చూద్దాము ఎలా వస్తాయో. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా అయితే వచ్చాయి. వేగా అయితే బాగా వస్తాయి అనిపించింది నాకైతే. పిండి కలుపుకునే పద్ధతిని బట్టి ఉంటుందండి షేప్ అనేది. బాగా లూజ్‌గా కలుపుకుంటే సన్నగా వచ్చి సరిగ్గా రావు. నాకైతే పిండి కొంచెం లూజ్ అయింది అనిపించింది. అయినా పర్వాలేదు బానే వచ్చాయి. నెక్స్ట్ టైం ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఈజీ కదా. అండ్ మనకి ఇన్‌స్టాంట్ జిలేబీ అన్నాం కాబట్టి లెమన్ అయితే యూజ్ చేసాము. సో చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. అవి తీసి పాకంలో వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇలా వేసుకోవాలి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని పాకంలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. షేప్ అయితే కొంచెం సరిగ్గా కుదరలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట మనం తింటాం కదా, ఆ విధంగానే ఉంది. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. మా పాప కూడా టేస్ట్ చూసింది, చాలా బాగుందంట. వన్స్ అగైన్ ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.